నైటు బగ్గ తాగినా ఏం తిననట్టున్నా తెల్లారు లేవంగానే కడుపులా కాలుతాంది. ఇది ఏం తొక్కు పల్లీల తొక్క ఏంది ఏం అర్థమైతలేదు. ఇంత కడుపులు నైట్ వేసుకుంటా. ఇది ఎటుపోయింది పొద్దున్నే. అబ్బా ఘోరంగా ఆకలైతాంది. నాలుకకు ఏ రుచి తెలుస్తలేదేంటి. ఏదైతే 4 ముద్దలు మింగింది కావాలి. అగో ఈ నల్ల మొక్క పొడేంది తానం చేయక ముందుకే తింటాండు. ఓ మనిషి ఏంది తానం చేయక ముందుకే పంది తిన్నట్టు తింటాను. నీ అవ్వ నేను రాత్రి అన్నం తిన్నా నానే అందుకే పొద్దున్న తింటానా. తినద్దా పంది కింద అంటాను. నిన్ను రాత్రి తాగా చేంజ్ చేసినావు తెలుసా నీకు? ఏం చేసిందే ఆయన చేసింది నాకు గుర్తు చేస్తావా? నువ్వు అట్లా గుర్తు చేయకే నాకంతా ఇజ్జత్ అనిపిస్తుంది. మనిషి నువ్వు నీ నవ్వు తీసుకపోయి నరకానయ్యా. నవ్వుతాన్నావు ఇంకా మానం లేక. ఇగో రోజా చక్కగా చెప్పే ఏం చేసిందో. బగ్గ లాగి అంపుల కాడ అంటే పక్కలను నిలిచుకొచ్చి మంచాలు వేసిన సోయున్నా నీకేమన్నా? ఏంది అంపుల కాడ వండనా? షీ పాడుగాను అందుకే నానే పెయ్యంతా మంట పడుతుంది. బోల్ అన్నే చెప్తా నీకు పెయ్యంతా మంట మండకుండా చల్లగా ఉంటదా? అయినా నీ గంధగనం దాగిచ్చినాడు ఎవడాడు? ఎవడో తాగిచ్చిండు ఆ పేరు చెప్తే తిడతావానే అయితే గాని ఇదేం పచ్చడినే వెరైటీ ఉన్నది. నీకు తాగుడు మీద రుచి మరిగినావు. నీకు కూరలు కూడా రుచి తెలుస్తే నీకు నీకు పచ్చడి ఏదనేది కూడా తెలుస్తుందా నీకు? అయ్యో చెప్పరాదే. ఇది పల్లితుల పచ్చడి కాదు, సిద్ధపండు పచ్చడి కాదు, మిరపకాయల పచ్చడి కాదు. ఇది ఏం పచ్చడి నాకేం అర్థమైతే లేదు. ఏం పచ్చడి కాదు నిన్ను ఎవరు అన్నం వేసుకొని తినమన్నాడు? అంటే నా ఇంట్లో నేను అన్నం వేసుకొని తినద్దానే నల్ల మొక్కదానా? ఏం మాట్లాడతానవే? నువ్వు తాగి అక్కడ వన్నప్పుడు తెలియదా నీకు ఇంటికాడ అన్నం వండిందా లేదా అని? అయ్యో ఏదో బుద్ధి తక్కువై తాగింది. ఇల్లన్న కాడ అన్నం ఉండదా కూర ఉండదా దానికి పెద్ద ఫీల్ అవుతానమైతే. మరి ఒకనాడు కూరగాయలు తెచ్చడైతే తెలియదు నీకు. ఇంకా ఏం పచ్చడా పల్లీలదా కూరదా అని అడుగుతాను. అబ్బా అందుకేనే నిన్ను అందరూ గయ్యాలు కప్ప అంటారు. ఏమో అనుకున్నా. అందుకే నేను తాగుబోతు మావాడు అంటారు అందరు. ఇగో అన్ని పిస మాటలు మాట్లాడితే ముక్కు వెనుకలు చంపితే ఈ రింగు కింద పడాలి. ఏమనుకుంటారు? ఎందుకు నిన్ను చంపటం లేరానా? నీ అక్క ఏందే నిజంగా కొట్టేటట్టున్నవేందే? ఏదో బాగా ఎత్తానో పోనీ అని ఊరుకున్న కొద్దీ. అబ్బా నిన్ను ఏరేరి కోరి చేసుకున్నా కదా నాకు మంచిగానే బుద్ధి చెప్తానవే. అబ్బో ఇక కప్ప మూతలు అందరూ దొరకడని ఏరుకోరిగా నేను చేసుకున్నా నిన్ను. ఏంది నా అందం గురించి మాట్లాడతానవా? కోటికి ఒక్కలో ఇద్దరు నా సూటోళ్ళు ఉంటారే. ఈ శంకర్ గాడంటే ఏమనుకుంటారో పిసదానా? అబ్బో నీ అందం నిన్ను తీసుకుపోయి అంగట్లో నిలబెట్టి నీ మీద 100 రూపాయలు పెట్టినా 10 రూపాయలకే ఎవడు కొన్నాడు. ఇంకా అందమని ముడతానవా? నీకు నేను దొరకడే ఎక్కువ. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఆగో నేను దొరకడే ఎక్కువ అని బాగా మాట్లాడతానవేందే? నీ అవ్వని నన్ను చూసి మీ అబ్బాయి మా ఇంటి చుట్టూ 15 రోజులు తిరిగింటే బతిరాడి చేసుకో అంటే చేసుకున్నా. ఏమో అట్లా చేసుకున్నట్టు చేస్తానవేందే? ఏంది మా బాపే నన్ను ఇచ్చి నీకు వేసిండా? మా బాపు నిన్ను చూడడానికి వచ్చినప్పుడు నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినావు. చేసుకుంటే గాననే వేసుకోవాలి బిడ్డ అని పట్టు పట్టిండు. అందుకే వేసుకున్నా నేను. చూసినవానే శంకర్ గారితో అట్లుంటది మరి. ఈ మాటలకే దేనికి పనికి రావు. కుక్క బెదిరించాట చెప్పెత్తుకపోయిందట. నీ అబ్బా ఊకుంటే మాటలు ఎక్కువైతేనేందే కుక్క అంటానవేందే? నిన్ను నీ అబ్బ నన్నే కొడతావా నువ్వు? నీ అబ్బా నేను ఒక్కడే కొట్టాను కాకుండా ఐదు తప్పినవేందే? నిన్ను నువ్వు నా ఇంటికనే కొడతావా నువ్వు? నీ అవ్వ కొట్టినా కూడా సిగ్గు లేకుండా మన అన్నం మొత్తం కట్టం చేసినావేంద్రా? మరి ఆకలి వీడున్నా చీపు దెబ్బ దాకా పోతుంది కానీ కడుపు ఆకలి ఎట్లా పోతుంది? నిన్ను మరి కొట్టగా కూడా మానం లేకుండా అన్నం తింటాను. ఇంకా మింగిత ముద్దానా మొగను విన్న కొడతానవేంటే? మొగను వినికి మీద మీద కచ్చుకుంటా నువ్వు కొడతలేవు అరే నన్ను. అరే నేను కొడితే నువ్వు పడండి. నువ్వు నన్ను కొట్టుడేందే? అన్నం పెట్టడం ఎక్కువ అంటే ఇంకా చేతులు లేపుతానవా? ఇంకా చేతులు ఈ అబ్బాని మళ్ళీ కొట్టగా తిన్నది ఇప్పుడు అరేనట్టున్నది. బయట పడిపోయి పోతావు తిన్నాక నీ తిండి పాడుగాను. ఎంత చెయ్యి తిండి 24 గంటలు తిండి కావాలి. తినకపోతే ఏం చేయాలి? తినుడు కావాలి తాగుడు కావాలి. అదే కావాలి నీకు. పో పో మళ్ళీ అత్తవారు తినేదందుకు అప్పుడు చెప్తాను సంగతి. నా ఎర్రమ్మగానికి ఇంట్లో కూరలే సరిపోతలేవట.
ఏ కూర కావాలని అంటుండు. ఎవరిని అడగాలి ఇప్పుడు నేను? ఈ రోజు ఏమన్నా కూర వండిందో కొంచెం కూర నన్ను అడగద్దా మరి. రోజా, ఓ రోజా, రోజా వచ్చినావా? గిట్లొచ్చినావేందే? కూసో. ఏం కూర వండినవే? నేనానే సోరకాయ పచ్చడి నూరినా. మీ చిన్నబాబుకు కొడుగుడ్ల పులుసు పెట్టినే తినబుద్ధి అయితే లేదట. ఏమన్నా కూర అడకరమ్మనని అన్నాడు, అందుకనే మీ ఇంటికి వచ్చిండే. అయ్యో నేను సోరకాయ పచ్చడి నూరినా, చిన్నబాబు తింటాడా మరి? అయ్యో ఏమన్నా కూర వండినావు అనుకున్నానే, నువ్వు కూడా తొక్కే నూరినావా? ఇక నా మొగడు ఏం పని చేసుకొని వస్తాడా? నేను కూరలు అన్నానే. ఇంట్లో సోరకాయ ఉంటే తొక్కు నూరినా. అయ్యో తొక్కు నూరినావానే? శంకరు నీసులేంది ఉండడు కదనే. ఏం లేకపోతే ఏం చేస్తాడే? తొక్కుతో తినలేదా? అల్లుడు తొక్కుతో తిన్నాడు అంటే ఇలా వర్షమే పడుతుంది కావచ్చే రోజా? తొక్కుతో తిన్నాడంటేనే వర్షం పడుతుందంటే రేపు వెళ్ళిపోయి కారం పెడితే పిడుగు పడుతుందా అని? పడ్డా పడుతుంది. ఎందుకంటే అల్లుని పేరు కౌసుగొట్టు శంకర్ కదనే. అయితే వానే అని చిన్నబాబుకు అక్కడ ఆకలి అవుతాందేమో, పచ్చడి ఉన్నది వేసి అన్న మరి. పచ్చడితోనే ఏం తింటాడే? గుడ్ల కూరతోనే తింటలేడు. వేరేటోళ్ళ ఇంటికాడ అరుకొని పోతుంది ఏమన్నా. సరే నీ అవ్వ నా పెళ్ళం చేత అట్టిగా దెబ్బలు తిన్నా. ఈ తాగుడేంది, దాంతో దెబ్బలు తిన్నుడేంది? నీ అవ్వ మంచిగా పని చేసుకున్నాక అదెందుకంటది? నాది బల్బు కాదా? తినుడుకు, కౌసుకు, తాగుడుకు బాగా ఎగబడ్డ. ఇవాళ నా పెళ్ళం కొట్టిందని ఎవరికన్నా చెప్పుకుంటే నా ఇజ్జత్ మానం పోతుంది. రగులుతోంది మొగలు కదా, పగల బారి కన్నె పొద, నాగినిలా బస్సాబా, నన్నే నువ్వు కాటేస్తావా? అగో శంకరన్నేనా? చెట్టు కింద కూర్చొని తలకాయ పట్టుకొని కూర్చున్నాడు. తనను కొట్టిరేంది? ఓ శంకరన్న, అగో ఓ శంకరన్న. అయ్యో ఏమైంది అంత రంది కొద్ది కూర్చున్నావు? రంది కొద్ది ఎందుకు కూర్చున్నారా? మంచి హుషారుగా ఉన్నా, మంచిగా ఎట్లున్నా చూసినవా? ఖుషీలు ఉన్నారా? అయితేమో గాని నీ ముఖం ఏందిరా కర్రెగున్నది బొగ్గు పూసుకున్నావారా? ఏందే శంకరన్న పుష్కనకు అట్లా అన్నావు? నేను పొద్దున పనికేనే, నేను ఉన్నదే కర్రెగానే, పనికొచ్చేసరికి ఇంకో కొంచెం కర్రెగానే గట్లా అన్నావు ఒక్కసారి. అవురా రాజుగా, నువ్వు కన్ను మూసుకొని మాట్లాడతావా, లేకపోతే నువ్వు మాట్లాడుతుంటే నేను కన్ను మూసుకుంటాయా? అంతా ఇట్లా మూసుకున్నట్టు అవును శంకరన్న నిజమేనే అంటావు. అయ్యో శంకరన్న, నాకు చిన్నప్పటి నుంచి కదే అలవాటే. ఇట్లా మాట్లాడు, అందరూ కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నా అంటే అట్లా అలవాటు అయిపోయిందని చెప్తా. సరే నీకు ఏ అలవాట్లు ఉంటే నాకెందుకని ఎటు పోతానవురా? ఈ ఎటు పోయేస్తా ఏం చెప్పుకోవాలి? నా బాధ కొంచెం ఎర్రన్న లేడా? ఎర్రన్నకు ఏడాది కింద 40,000 ఇచ్చిన. తిరిగి 4 జతల చెప్పులు అడిగినాయి గాని ఆయన రేపిత్తా మాపిత్తా నన్ను అటు ఇటు దింపుతాండే. ఆయన కోపం కొద్ది రగులుతోంది మొగలు కదా అని కోపం కొద్ది కాటేసే అంత కోపం కొద్ది అత్తండి ఆయన మీద. అవ్వ కొడుకు, నీ దగ్గరుంటే నాగుంబాం పడిగిప్పినట్టే ఉన్నవురు అయితమే గాని గాయనకి ఇచ్చిన పైసలు అత్తయ్యారా? ఆయన 40,000 గాయన ఎట్లా నమ్మిచ్చినవురా? అయ్యో రేపిత్తా అన్నాడే. అరే పొలానికి మందు చల్లాలరా, పెట్టుబడులకు తక్కువైనా అని 40,000 తీసుకున్నాడే. పేన ఏడాది కింద పొలానికి మందు చల్లిండు, పొలం కోసిండు, వడ్లు అమ్ముకున్నాడు, పొలం దున్నిండు, నాటేపించిండు, మళ్ళా కోతకొచ్చింది. ఇట్లా 4 సంవత్సరాలు అని ఇయ్యర్రా. ఆయన నువ్వు 40,000 ఇచ్చావంటే కక్కుర్తి తాగిస్తానంటే ఇచ్చినావు. అబద్ధం అడక అంతేనా? నిజమేనే. ఆఫ్ ముంగడ పెట్టిండు 40,000 తొప్పిండు. 4 సంవత్సరాలు దింపిస్తాడు. ఆయన ఇచ్చుడంటే ఏం ఎగగొట్టాడు గాని ఆయనకు అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ చెప్పులు కాదు, ట్రాక్టర్ డబ్బా నిండి వెళ్తాయి చెప్పులు. అందరు ఊళ్ళో లేరు కత్తే. కొందరు ఇక ఆయన పెద్దవాడు ఏమన్నదాన్ని ఇచ్చిపెట్టారు. కొందరు ఇక నేను కూడా కట్టినా అనుకున్నానే. నాకన్నా వయసులో పెద్దోడు కదా, ఇయ్యాల కాకపోతే రేపు ఇస్తాడు, రేపు కాకపోతే ఎల్లుండిస్తాడు అనుకున్నా. ఓ సంవత్సరం దాటింది. వాళ్ళ భార్యను పోయి అడిగినామనుకో, నాకు చెప్పించినావా మీరు, నన్ను ఎందుకు వచ్చి అడుగుతారా అని కూడా అంటది. అన్నది ఇంతకే వెళ్ళిపో అన్నదే అన్నదా? ఆయన నువ్వు ఇచ్చిన 5,000 10,000 సరే మనిషి మంచోడే గాని మరి ఇట్లా ఎందుకు చేస్తాడు? కొందరికి తీసుకున్నప్పుడు మాట వినిస్తారా, కొందరికి ఇయ్యనయ్యాడు, బెట్టు చేస్తాడు. నాకేం అర్థం కాదు. నాకు కూడా ఇట్లనే వేసిండ్రు. ఒక్కసారి 5,000 అల్లుడా అని నా జేబులో లేకపోతే నేను కూడా బలి
ఏమున్నది కలిసినప్పుడల్లా నమస్తే అల్లుడు ఏం లేదా ఎత్తప్ప అంటాడు. కానీ ఆయన మాటకు మొక్కాలరా. అడుగు ఎంత కోపంగా ఉన్నది అక్క అని ఐసు ఎత్తాడు. ఆ దగ్గర మళ్ళీ పైసలు అవసరం చేస్తారా గట్నే. ఇంకో మొన్న అట్లేడా అది ఎవలే ఇది అది ఆడు శేఖర్ గాడు శేఖర్ గాడు 12,000 ఇచ్చిండట. ఇవాళ ఇయ్యకపోతే ఎర్రన్న ఏదంట చెత్త అని పోయిండట. 12,000కు అరే శేఖరు 12,000 ఇచ్చిన వారా ఇంకా 3,000 ఇస్తే 15,000 2 రోజులలో ఇస్తారంటే ఆ బాడకావు ఇచ్చిండట. ఆయన అట్టిగానే అమ్ముతామే. ఆయన మాటకంతే ఆయన ముంగడి వినమనుకో జిమ్ముకు ఎత్తారా. ఆయన మాటలనే ఉంది ఏదో పవరు. అయితే కానీ శంకర్ అన్న మరి ఇప్పుడు 40,000 నీకు ఒక 5,000 ఇస్తేనే బాంచనే అవి వచ్చినాయి అనుకో మంచి దావత్ ఇస్తా. నువ్వు అడగరు అదే కొంచెం భయపడతాడు కావచ్చు. అరే బ్యాంకులన్న పైసలు పట్టుకరావచ్చు గాని ఎర్రమామ దగ్గర పైసలు లేవన్నంటే మనం అడగంటినట్టేరా అడగంటినట్టేరా. ఇక అవి ఉండి లేచిన అనుకో తాపకు 1,000-5,000 ఇస్తాడు. ఇక బుక్కులు రాసుకొని అట్లా చేసుకోగాని నీకైతే ముద్దకు ముద్దియ్యడు. ఏమంటావు? అయ్యో శంకర్ అన్న అంతే అంటావా అని ఇచ్చేటప్పుడు నీకే పిచ్చినా అయిపోవు. నువ్వైనా వసూలు చేసి ఇత్తు. మరి ఇప్పుడు ఏం చేయమంటావే? సరే తీరా ఆయనను మాటల్లో పెట్టి ఒప్పిస్తా. ఇస్తే తీసుకోలేకపోతే లేదు సరేనా? మరి ఇంటికాడ ఉన్నారా? ఇంటికానే ఉన్నాడే. అడిగైతే చూద్దాం. నువ్వు అడిగించిన అనుకో నీకు 5,000 ఇస్తా. నువ్వు ఒక 5,000 ఇస్తా అన్నావు నాకు ఎవరికన్నా తెలిస్తే నిజమానం పోతుంది. 5,000 ఏమద్దు గానీ ఆయన 10,000 ఇస్తే ఒక ఆపు తీసుకో చాలు. ఆపు ఎందుకన్నా ఫుల్ తీసుకుంటే ఆయన చికెన్ అండిస్తా. సరే సరే ఇక నీ చికెన్ పాటగా తిని వేడైతుందిరా. మరి చేపలు ఫ్రై చేయాలా? ఏదద్దు నువ్వు కౌసుకోళ్ళు. నీకు పైసలు కావన్నా తాగుడు పిచ్చ కావన్నా నువ్వు ఇట్లా తాగే మెడల వినికి తెచ్చుకున్నావు. ఆయివన్నానికి ఇచ్చిన అయిపోవు వైద్యాన్ని నచ్చు. తప్పు చేసిన నీ అబ్బాయి అలా మనసులో పడతలేదు. ఊళ్ళే అందరికి వేసిన గాలం కొత్తోడు ఎవరు దొరకాలి? అగో అగో అన్న గడ ఊకున్నాడు కనబడతాండు ఆగు. అవునే ఎర్రమావా ఈయనకి పైసలు ఇయ్యన్నట గంతగానం ఎందుకు తిప్పించుకుంటానవే? అవురా ఇప్పుడు చచ్చిపోతుంది కదరా మన వాడు తీసుకొని వచ్చినావా? అంటే వాడు అత్తే వాళ్ళు ఎక్కువ ఇస్తా అనుకుంటాను. అవురా ఇంకో మావా వయసులో పెద్దోనమని ఊకుంటానా. గాని దగ్గర పైసలు తీసుకున్నావు ఆనియానికి ఇచ్చేదానికి సంవత్సరం నుంచి తిప్పిస్తానమాట. గానే నువ్వు ఎగబెట్టావు ఇయ్యవు అంటే ఇంకా 4 సంవత్సరాలకి ఇస్తావా? రావాలరా పైసలు ఉండే ఇచ్చేది ఉండదు. ఇచ్చక మాయితుంది వారి మొక్కన పడతా. అగో ఇదో గిట్నే మాట్లాడతాండి. ఇంకో తీసుకున్నప్పుడు ఉండే మాట ఇచ్చేటప్పుడు ఉండదురా. ఆయన అవసరం ఒడ్డెక్కింది గడ్డి మీద కూర్చున్నాడు. ఇంకేం గడ్డి మీద కూర్చొని ఇక అనద్దా మాట గాని పంట విన్న ఇస్తా అన్నాడే 3 పంటలకు వస్తుంది ఇప్పుడు. రవిగా నీకేం చెప్పినప్పుడు వచ్చినప్పుడు ఆందానికి ఇయ్యరా అదే అంటే వాడు వడకచ్చి ఇస్తా అనుకుంటున్నావురా? అది పద్ధతి కాదు ఎర్రమ్మావ. ఊళ్ళే నువ్వు పెద్ద మనిషి అని ఊకుంటానా అర్థమైతుందా? ఆ నయ్య అబ్బా ఇంకో ఇంట్లో కూడా రానిత్తలేరట పైసలు ఏం చేసినావని. నేను చేయాలి దానికి? అరే తీసుకున్నా నువ్వు ఇయ్యవా అనే ఇస్తా అంటున్నా ఎగబెడతా అంటా. అంటే ఎన్ని రోజులు వాయిదా పెడతావు? ఆగాలే. ఎందుకు ఆగుతారే? ఓ నెలమొక్కపోడా మాట్లాడతారు ఏంద్రా? నువ్వు మాట్లాడుతున్నావు కదా అడుగు. ఈయనకేమన్నా పైసలు ఇచ్చేటప్పుడు ఏపిచ్చినవా? అగో పుట్టుకిస్తున్నాడు నాకు. అంతేనా? గది కథ గట్లనే ఉంటది. తాగిచ్చి ఇస్తే అడగదనుకో అట్టిగానే ఇచ్చిన వారా నేను తాగిత్తేయలేదా అంటారు. అప్పుడు ఎర్రన్నా నడక గుంజుతాందే వాటర్ వేయడానికి హాఫ్ ఫుల్ చేపలు చికెన్ తినేటప్పుడు తెలియదా? ఓ నలమొక్కపోట గన్ని తింటివి గంత తాగుతివి పైసలు అడుగు అంటే ఇప్పుడు తాగింది తిన్నది అంతా కక్కిస్తాడు కాదురా. ఎట్టిస్తాడు చెప్పు? అబ్బా గట్లాను రాజా ముచ్చట చెప్పినవాడు అనుడా. ఇగో మామ రాజముచ్చట కాదు రాజముచ్చట కాదు. ఆన్ దగ్గర పైసలు తీసుకున్నప్పుడు ఆనియానికి ఇచ్చేయి. ఇది కరెక్ట్ కాదు. ఆడేమన్నా మిత్తి పైసలు ఇవ్వంటానే అసలే ఇవ్వడం అంటే. అవునే శంకర్ అన్న తాగిచ్చిన తినిపించిన అంటాడు గానే ఆ పైసలు కట్ చేసుకొని నా మిగతా పైసలు ఇవ్వనే. నేను మిత్తి కూడా వద్దు నా పైసలు నాకు అసలు. ఇంకేందే నువ్వు ఆయనకి తాగిపించినా తినిపించినా అంటాను కదా కట్ చేసుకొని ఇవ్వంటాడు. 40,000 వాడు అతికిచ్చినాడు రా. 4 సార్లు తాగిపించిండు. అవునారా? అయిందా బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అవురా అల్లుడు 4 సార్లు తాగిస్తే తాగించినప్పుడు 2,000 అయినాయిరా. మొత్తం 8,000 అయిపోయినాయి. 32,000 ఇస్తారా? అవునే శంకర్ అన్న అట్లానే మంచిదే. నా పైసలు నాకు ఇయ్యి. ఇంకేందే ఇయ్యి అంటాడు కదా ఇచ్చేయి. ఇస్తారా? ఎందుకు మా ఇస్తా. అగ్గో ఇత్త అంటాను కదా ఎర్రమామది మనసు మంచిదిరా మా ఇస్తాడు. అయితే గాని ఎప్పుడు ఇస్తేమే మామ? అవురా అల్లుడు
నాకు 40,000 ఇచ్చడానికి వాడికి 4 సార్లు తాగిచ్చిండ్రా. నాకు 2 సార్లు తాగిస్తారా వాడికి ఇస్తానికి? గందుకే తాగి అప్పు ఇయ్యద్దు, అడగటప్పుడు గిట్టనే ఉంటది. ఇప్పుడు 2 సార్లు తాగేయమంటాడు, ఏమంటావు? సరేనా శంకరన్న, ఎర్రన్న నీకు ఇప్పుడు తాగిపిస్తా, నా పైసలు నాకు ఇస్తావా? అడిగే శంకరన్న. అన్నాడు కదా తాగిస్తానని, మా ఇస్తాడు. ఇలా గొప్పపోతురా, రేపు రాబో తాగి నీ పైసలు నీకు ఇస్తా. అరే మామ ఒక్క పొద్దట, ఇంకో రేపు తాగినాక నీ 32,000 నీకు ఇస్తాడట, తీసుకో. సరేనా? సరేనా? మాట తప్పగానే మా ఇస్తా పోరా. సరేనే ఎర్రన్నా, ఇంకేంది? అబ్బా మంచిగా. రేపైతే పూట కడుతుంది, వానికి నేను పైసలు ఇవ్వాలంటే ఇంకా 4 జతల చెప్పులు అడగాలి. అరే రవిగా, నీ పైసలు రావనుకున్నావు గారా, రేపు 32,000 వస్తాయి, రేపు ఇస్తాడు. అయితే కానీ ఇంత నా పిల్లని తొక్కు నూరిందిరా, తొక్కుతోటి తినబుద్ధి అయితే లేదు. ఓ 1/2 కిలో కోడికూర ఇప్పియరాదురా? ఓ శంకరన్న, నువ్వు 1/2 కిలో ఎందుకే, నేను 1/2 కిలో ఇప్పి తప్ప. అబ్బా ఈ తొక్కుతోంది కడపంతా మంట మండుతోంది. ఈ ముండగోడికి ఏమన్నా కూరగాయలన్నది ఎత్తే మంచిగుండు. అగో ఏమో కవర్లో పట్టుకొని వస్తాండు. అగో ఏమో నిక్కి నిక్కి చూస్తారా? మింగి సముద్దారా? ఏం తీసుకొచ్చినావని చూస్తానా. పొద్దున నేను అన్నం తినేటప్పుడు ఈ పలకు పెట్టావు కదా, నొప్పికి ఆయింట్మెంట్ రాసుకుందామని తెచ్చిన. సాల్తే గాని ఏం తెచ్చినావు చెప్పు చక్కగా. నీ అవ్వ తొక్కుతోటి నాకు తినబుద్ధి అవుతుంది అనే, అందుకే కోడికూర తెచ్చిన. కోడికూర తెచ్చినావా? దవ దవ అండి చెప్పన తిందాం మరి. ఎందుకు తిరుమల నన్ను ఈ సాపు చేసేది అందుక? నువ్వు ఒక్కనే తింటా. ఒక్కనే తినటం ఇంటికి తెచ్చినా మరి ఎక్కడ అనుకొని తినిపో. కొడతా గుడ్లల్లా, నేను ఒక్కనే తింటా. నేను ఇచ్చిపెట్టి ఇద్దరం తిందాం, ఇంకో దాప నన్ను కొడతావా? కొట్టకుంటే ఏం చేయాలి మరి నిన్ను? నీ అవ్వ అల్లదాళ్ళకి ఇచ్చేస్తాగు. అయిపో మరి. పోతానా? పోతానా? ఇంకో స్వీట్ కానాలే, గంట రఫ్ అంటే నేనైనా దండి సక్కటోని తాగుతలేవని ఇంకా సీటుగా అంట నీతో. నా పిల్లం తొక్కుతోడు తింటానని బాధ కొద్ది నేను కోడికూర తెస్తే అన్ని పిస పిస మాటలు మాట్లాడుతానేందే. ఇది ఎవరికన్నా ఇచ్చా అనుకోమంట. ఏందో ఎవరికో ఇస్తాడట ఇటుదే. ఇటు ఏ గట్ల కాదే, కొట్టిన తిట్టిన నేనే కదా. ఎవరన్నా కొడితే నేను ఊరుకుంటానా చెప్పు? నువ్వు ఊరుకుంటావా ఎవరన్నా కొడితే? అంతే అంటవా? మరి కూర మంచిగా దగ్గరికి అనుకొని తిందాంపా. ఇంకేం తక్కువ లేదు బొమ్మ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సయ్యద్ స్టూడియో. చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. శంకరన్న పైసలు ఇయ్యరు. ఓ శంకరన్న నా పైసలే. ఇది ఎట్లా చూస్తాండి?